Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయి రెడ్డి వైసీపీ రీ-ఎంట్రీ వేళ బిగ్ ట్విస్ట్. ఏపీ రాజకీయాలలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అటు కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. మాజీ సీఎం జగన్ కూటమికి కౌంటర్గా కొత్త కార్యాచరణతో ముందుకు వెళుతున్నారు. పార్టీ విడిన మాజీ నేత విజయసాయి రెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. సాయి రెడ్డిని తిరిగి పార్టీలోకి రావాలని జగన్ ఆహ్వానించినట్లు వైసీపీ నేతల సమాచారం. ఇదే సమయంలో సాయి రెడ్డికి తిరిగి సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రాజకీయం కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూలై 12వ తేదీన సిట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే 2 సార్లు విజయసాయి రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. గత విచారణ టైంలో విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అక్రమాలలో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. తన సమక్షంలోనే 3 సార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని, కానీ ఈ పాలసీతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఇక ఇప్పుడు 2వసారి సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. పార్టీ విడిన సాయి రెడ్డిని తిరిగి వైసీపీలోకి రావాలని జగన్ నుంచి ఆహ్వానం అందినట్లు వైసీపీ నేతల్లో ప్రచారం సాగుతోంది. వైఎస్ కుటుంబంతో తొలి నుంచి సన్నిహితంగా ఉన్న సాయి రెడ్డి జగన్ పార్టీ ఏర్పాటు నుంచి కీలకంగా మారారు. జగన్తో పాటుగా జైలుకి వెళ్లారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటుగా ఢిల్లీ, ఏపీ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. 2024 ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ పరాజయం తర్వాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయి రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. వైసీపీని వీడడంతో పాటుగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా సాయి రెడ్డి బీజేపీలోకి వెళతారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. విజయసాయి రెడ్డి తిరిగి త్వరలోనే జగన్తో కలుస్తారని వైసీపీలో ప్రచారం సాగుతోంది. సాయి రెడ్డి పార్టీ వీడడం, రాజ్యసభకు రాజీనామా చేయడం పైన జగన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా సాయి రెడ్డి తాను జగన్కు నష్టం చేసే పనులు చేయనని క్లారిటీ ఇచ్చారు. కూటమిలో సాయి రెడ్డి ఎంట్రీకి ముఖ్య నేతలు అడ్డుపడినట్లు ప్రచారం ఉంది. సాయి రెడ్డి విచారణలకు హాజరైన వేళ చేసిన కామెంట్స్ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. అయితే ఆ తరువాత సాయి రెడ్డి ట్వీట్ల ద్వారా పలు అంశాలలో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అటు వైసీపీ నేతలు సాయి రెడ్డి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ సమయంలో సాయి రెడ్డి మరోసారి లిక్కర్ కేసులో సిట్ ముందుకు వస్తుండడం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.